ఇది పేషెంట్ అమ్మది గ్లౌస్. చూడు ఇంత నీట్గా బటన్స్, ప్రెస్సింగ్ బటన్స్ ఇలా వేసుకుంటుందమ్మ. అమ్మ వేసుకుంటూ నేను వేస్తా, వేపిస్తా. ఇది ఆవిడ కాంబినేషన్. అమ్మ వేసుకుంటా మా పేషెంట్. నేను కూడా ముస్లాం అయినాక పెద్దగా ముస్లాం అయినాక ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటా. చాలా కంఫర్ట్ ఉంది, హాయిగా ఉంటుంది. ఈ నైట్కి డ్రెస్ల కంటే ఇవి వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కూడా ఇవి వేసుకోవాలని నాకు ఇష్టం. ఇట్లా అమ్మవారిని చిన్న పైన బ్లౌజ్. అమ్మకి ఇట్లా వేస్తానండి, కింద లంగా పైన బ్లౌజ్. ఎంత నీట్గా. నేను కూడా ఇప్పుడు కూడా ఇట్లా వేసుకోవాలంటే నాకు ఇష్టం. ఈ లంగా బ్లౌజ్ మూబట్టి నేనే ఉతుకుతాను. ఉతికి మంచిగా డెటాల్ వాటర్లో తీసి ఇట్లా మట్టేసి పెడతాను. చూడు ఎంత బాగుంది బ్లౌజ్. ప్రెస్సింగ్ బటన్స్ మనలాగా మామూలుగా ఇట్లా క్లాస్ అంతా అమ్మ ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతుంది మంచిగా. నాకు కూడా ఇప్పటి నుంచి కూడా ఇవి వేసుకోవాలని ఇష్టం. ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి. చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ డ్రెస్. నేను అమ్మకి వేస్తా కదా, చూస్తుంటే కదా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అమ్మ నాప్కిన్ టవల్, చిన్న చిన్న టవల్, చిన్న టర్కీ టవల్ ఖచ్చితంగా ఉండాలి అమ్మ బెడ్ మీద పక్కన. అట్లా మంచిగా మెయింటైన్ చేస్తారు తెలుసా అమ్మ, ఇట్లా మెయింటైన్ చేస్తారు తెలుసా, అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఇది హ్యాండ్ తుడుచుకోవడానికి అట్లా అట్లా వాడుతుంది. కర్చీఫ్ వయసు తగ్గిన ముసలామైన 90 ఏళ్ళ అమ్మకు ఇది ఖచ్చితంగా అడుగుతుంది. मेरे नैपकिन खर्चिफ दो रखो उधर అంటే ఒకవేళ బై మిస్టేక్లో పెట్టడం లేట్ అయిందనుకో, ఫుడ్ కూడా కొంచెం కాలకపోయినా, దోశ కొంచెం పచ్చిగున్నా, కొంచెం మాడిపోయినా వెంటనే క్లాస్ వీక్తుంది. ఆ వంట ఆయన వీళ్ళు ఎందుకు ఇట్లా చేసి ఖర్చు అమ్మ నడుస్తుంది కానీ ఎందుకు ఇప్పుడు ఈ వయసులో నడిచి ఇటు అటు పోయి కింద పడితే కష్టం కదా, తలలో దెబ్బ తగులుతాయి, కాళ్ళు దెబ్బ తగులుతాయి, అట్లా అందుకోసం. షాల్వా అమ్మ షాల్ చలి పెడితే ఇంకొక మెయింటెనెన్స్ తగ్గేదే ల్యాండ్ చేస్తుంది.
ఈవినింగ్ టైంలో చలి పెడుతుంది కదా, ఒక కప్పు ఉంటుంది. రెస్టింగ్లో ఉన్నారు.